హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెయిర్ గ్రోత్కి సంబంధించి ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. ఇవన్నీ ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి నేను ఆయిల్ ప్రిపేర్ చేశాను. ఆయిల్ అంతా నేను బాటిల్కి పోసుకుంటున్నాను. ఇదే బాటిల్లో వచ్చిందండి నాకు ఆయిల్. నేను ఇదే బాటిల్లో వేసుకుంటున్నాను రోజు యూజ్ చేసుకునే విధంగా. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. గానగ దగ్గర నుంచి తెప్పించిన ఆయిల్ నేను. ఇది రేట్ వచ్చేసరికి 460 రూపాయలండి. ఒక లీటరు కొబ్బరి నూనె. ఇది ప్యూర్ కొబ్బరి నూనె. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. కరివేపాకు, ఉసిరికాయ ముక్కలండి. ముక్కలు కట్ చేసి లైట్గా క్రష్ చేశాను రోకల బండతో రోట్లో వేసి నేను. కలమంద ముక్కలు, మందార పువ్వులు, గోరింటాకు, మందార ఆకులు, సాంబార్ ఆనియన్స్, మెంతులు, లవంగాలు, కలంజీ సీడ్స్. ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఇక్కడ ఆయిల్ రోజు వాడుకునే విధంగా మూత ఇచ్చాడు చూడండి. నేను ఇందులోనే పోసుకుంటున్నాను. ఈ ఆయిల్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఇందులోనే పోస్తాను మళ్ళీ నేను ఆయిల్ రోజు యూజ్ చేసే విధంగా. ఇప్పుడు ఆయిల్ అంతా ఇందులో వేసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం మనం. ఫస్ట్ ఉసిరికాయ ముక్కలు వేసుకుందాం. కలమంద ముక్కలు, సాంబార్ ఆనియన్స్, ఒక 2 గుప్పిళ్ళు కరివేపాకు, ఒక 10 మందార పువ్వులు, ఒక గుప్పెడంత గోరింటాకు, ఒక 10 మందార ఆకులు, ఇవన్నీ వేసి సగం బడ ఫ్రై చేసుకుందాం ఇదంతా. తర్వాత మిగతా ఇవి వేసుకుందాం. ఆయిల్ చూసారా లైట్ గ్రీన్ షేడ్లోకి వస్తుంది. ఇవన్నీ నేను కడిగి 2 అవర్స్ ఆరబెట్టుకుంటున్నానండి. ఇవన్నీ ఆరబెట్టుకున్నాను నేను. కడిగి ఖచ్చితంగా 2 అవర్స్ ఆరబెట్టుకోవాలి. చక్కగా ఆరిపోతాయి. దుమ్ము ధూళి ఏమైనా ఉంటే పోతాయి. ఫ్యాన్ గాలి కింద 2 అవర్స్ నేను ఆరబెట్టాను. ఇవి ఆకులు, పువ్వులు అన్నీ ప్రతిదీ సరే కడిగి ఆరబెట్టాను నేను. ఆయిల్ చూడండి ఈ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మిగతా అవి వేసుకుందాం. లవంగాలు ఒక గుప్పిడు ఉంటాయి, ఒక గుప్పిడు మెంతులు, ఒక గుప్పిడంతా కలంజీ సీడ్స్, అవే ఉల్లిపాయ గింజలు. ఇవి వేసి బాగా ఫ్రై చేసుకుందాం. మరీ డీప్ ఫ్రై వద్దండి. ఆయిల్ చూసారా చక్కగా కలర్లోకి వచ్చేసింది. ఇది ఒక్క చుక్క కూడా వేస్ట్ అవ్వనండి నేను ఈ ఆయిల్ అనేది. మా పాపకి నాకు రోజు మేమిద్దరం రోజు రాసుకుంటాము. వద్దనుకున్న వాళ్ళు హెయిర్ బాత్ చేసేటప్పుడు ఆయిల్ పెట్టుకోండి. మార్నింగ్ హెయిర్ బాత్ చేస్తాం అనుకున్నప్పుడు నైట్ పెట్టుకొని మసాజ్ చేసుకుంటే చాలా హెయిర్ గ్రోత్ బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. హెడ్ బాత్ చేసేటప్పుడు ఎలా ఆయిల్ పెట్టుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా వేస్ట్ అయిపోయిద్దని అస్సలు అనుకోవద్దండి. ఏ ఒక్కటి కూడా వేస్ట్ అవ్వకుండా మనం ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆయిల్ ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు ఇదంతా సపరేట్ చేద్దాము. మొత్తం సపరేట్ చేద్దాం. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం సపరేట్ చేసేసాం కదా. ఈ ఆయిల్ని చల్లారనిద్దాం ఈలోపు. ఇప్పుడు మనం సపరేట్ చేసింది ఇదంతా ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో పెరుగు వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలండి. ఇదంతా
ఇది మొత్తం మెత్తని పేస్ట్ లాగా మిక్సీ వేసుకుంటే నాకు మా పాపకి ఇద్దరికి వచ్చింది హెయిర్ ప్యాక్. ఇదంతా పెరుగులో వేసి మెత్తగా మిక్సీ పడితే హెయిర్ ప్యాక్ వేసుకొని హెడ్ బాత్ చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు ఇదంతా వడపోసుకుంటున్నాను నేను ఆయిల్ అంతా. ఈ ఆయిల్ అంతా చక్కగా వడపోసుకొని ఒక గాజు గ్లాసులో ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే రోజు యూజ్ చేస్తాను కాబట్టి ఇదే బాటిల్లోకి వేసుకుంటున్నాను నేను. మీరు గాజు గ్లాసులోకి పోసుకోండి చక్కగా. ఆయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్ని హెడ్ బాత్ చేసే ముందు, రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేస్తామనగా ఈరోజు నైట్ ఇట్లా ఒక గిన్నెలోకి వేసుకొని కాస్త ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి వేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని తలకి చక్కగా మసాజ్ లాగా, స్కాల్ప్ పట్టేలాగా విధంగా మసాజ్ చేసుకోవటమేనండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.